కాపులకు బీసీ రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తాం అంటూ కాపుల సమస్యలపై రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ జరిగిన జేఏసీ సమావేశంలో తీర్మానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి నారా లోకేష్ కు మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో కాపు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు చందు జనార్దన్ ఆదేశాల మేరకు కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వినతి పత్రాలు అందజేయడం జరిగింది. జనసేన కేంద్ర కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు వినతి పత్రాన్ని అందజేయవలసిందిగా ఎమ్మెల్సీ హరిప్రసాద్, కళ్యాణ్ శ్రీనివాసరావు, ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాపు జేఏసీ తీర్మానించిన 9 తీర్మానాలు కాపుల అభ్యున్నతికి తోడ్పడతాయని, వాటిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులకు వారు హామీ ఇచ్చారు. ఈ రోజున కాపు జేఏసీ తరపున, రాష్ట్ర కాపు జేఏసీ తరపున ఏదైతే మా అధ్యక్షుడు, జనసేన పార్టీ మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఒక రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు కోసం ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం సందర్భంగా గత సంవత్సరం ఏదైతే గెలిచిన తర్వాత ప్రజలందరికీ మనం సమాధానం ఉండేట్లాగా ఉండాలి అని చెప్పి ఆ రోజున సెంట్రల్ ఆఫీస్ ముందర జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ప్రతిరోజు కూడా ఒక ఎమ్మెల్యేనో, మంత్రియో, లేదంటే ఒక చైర్మన్, ఎంపీయో, ఎమ్మెల్సీ అందరినీ కూర్చోబెట్టి ప్రజలకు అందుబాటుగా ఉండి పరిష్కారం చేసే విధంగా చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నేనున్నాను. నాకు రాష్ట్ర కాపు జేఏసీ తరఫున ఈ రోజున చందు జనార్దన్ గారి అధ్యక్షులు వారు ఒక బాధ్యతాయుతమైన కాపులకి ఏదైతే ఎంతమంది దాదాపు వెనకబడిపోయి ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్లు కానీ, అలాగే వాళ్ళకి కాపు విద్యార్థులు విదేశీ విద్యకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. దాదాపు 9 సమస్యలు ఈరోజు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా మా గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి పరిష్కరించేలాగా మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.